ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి మీనరాశి క్రిందికి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం తొందరగా రాదు, కానీ కోపం వస్తే ఎక్కువ స్థాయిలో ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం ఉంటుంది. స్థిరత్వం కొరకు కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తుంటాయి. ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. విద్యా రంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నైపుణ్యం ఉంటాయి. వంశపారంపర్య ఆస్తులను తమ సమర్థతతో వృద్ధి చేస్తారు. ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి సంగీతం, క్రీడలపై ఉండే అభిరుచి జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది. మీనరాశి వారికి ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఈ వారం అత్యుత్తమ ఫలితాల కాలం. సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు అందుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. తెలివితేటలతో నలుగురిని మెప్పిస్తారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. కొత్త నైపుణ్యాలను పెంచుకుంటారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పంచమ శుక్రయోగం కలిసి వస్తుంది. మాట తీరులో ఆత్మవిశ్వాసం అవసరం. అందరికీ శుభమే చేకూరాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.